ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న ఫ్రాక్ ఇది. ఇక్కడ మనకి కింద ఫ్రాక్కి కుచ్చులు అనేవి వేశారు. స్లీవ్స్ కనుక చూసుకున్నట్లయితే పఫ్ స్లీవ్స్, నెక్ వచ్చేసి వీ నెక్, కాలర్ అనేది వేశారు. బ్యాక్ నెక్ వచ్చేసి డ్రాప్ నెక్ అనమాట. మనం దీన్ని సింపుల్గా ఈజీగా ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ నేను 4 మీటర్లు అనేది తీసుకోవాలి. ఇది మీషోలో తీసుకున్నాను 5 మీటర్లు, కాకపోతే మనకి ఇక్కడ 4 మీటర్లు అనేది సరిపోతుంది. లైనింగ్ కనుక చూసుకున్నట్లయితే బాడీ పార్ట్కి 1 మీటరు కాటన్ లైనింగ్ అని తీసుకున్నాను. కింది భాగానికి 2.5 మీటర్లు క్రేప్ లైనింగ్ అనేది తీసుకున్నాను. అంటే ఇక్కడ మనకి మొత్తము 3.5 మీటర్లు అనమాట. ఇక్కడ చూడండి, బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్, కింది భాగానికి క్రేప్ లైనింగ్. ఫస్ట్ మనం బాడీ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా కట్ చేయాలో చెప్తున్నాను. కొత్త వారికైనా కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది మనకి మీటర్ క్లాత్ కదా, డబుల్ ఫోల్డ్ ఉంది. మళ్ళీ తిరిగి డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి, అంటే 4 వరుసలు అనమాట. ఇలా వేసుకున్నప్పుడు మనకి వెడల్పు అనేది ఖర్చు భాగంతో సహా 12.5 ఇంచులు, పొడవు అనేది 15 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ పక్కన క్లాత్ అనేది ఉంది కదా, అందులో మనకి స్లీవ్స్ అనేవి వస్తాయి. చూడండి, ఇలా పొడవు 15 ఇంచులకి విధంగా మార్కింగ్ అనేది పెట్టారు. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి ఎంత తీసుకోవాలి అంటే, ఇది మనకి కాలర్ నెక్ అనమాట. మనకి కాలర్ నెక్ అయినా బోట్ నెక్ అయినా టోటల్ షోల్డర్ భాగం ఎంత ఉంటుందో అందులో సగ భాగం తీసుకోవాలి. ఇక్కడ టోటల్ షోల్డర్ భాగము 15 ఇంచులు, అందులో సగ భాగానికి 7.5 ఇంచులు. ఇలా 7.5 ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత చంక భాగం తీసుకోవాలి. మనకి దాదాపుగా షోల్డర్ భాగం ఎంత ఉంటుందో చంక భాగం కూడా అంతే ఉంటుంది. ఇలా 7.5 ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత రెండో వైపు సరి చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకున్నప్పుడు 7.5 ఇంచులకి మార్కింగ్ పెట్టొద్దు, 1 ఇంచు అనేది తగ్గించుకోవాలి. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇటువైపు చూసుకుంటే క్రాస్ పోకుండా సమానం అని చెప్తాను కదా, కాదు, ఇటువైపు చూస్తే 1 ఇంచు తగ్గించుకోవాలి. అంటే మనకి కింద 6.5 రావాలన్నమాట. ఇలా చూసుకున్నప్పుడు ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకుని కలుపుకున్నాం కదా. ఇక్కడ మనకి చెస్ట్ యొక్క చుట్టు కొలత 38 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 9.5 ఇంచులు. ఇలా 9.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. అంటే ఏంటి, మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి అనమాట. ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నడుం భాగం దగ్గర చుట్టు కొలత 34 ఇంచులు అనేది తీసుకోవాలి. 4 భాగాలుగా చేస్తే 8.5 ఇంచులు. ఒకవేళ మీరు డాట్స్ వేసుకోవాలి అనుకున్నట్లయితే 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. వద్దు అనుకున్నట్లయితే యాస్టీస్గా అదే 8.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక నేను ప్రిన్స్ కట్ అనేది వేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి నేను తీసుకుంటున్నాను 1 ఇంచు ఎక్స్ట్రా అనేది. కాబట్టి పైన 9.5, కింద కూడా 9.5. ఓకేనా, మీకు ఏంటి అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు కూడా 2 ఇంచులు తీసుకున్నాం. తర్వాత ఈ చంక భాగం దగ్గర 1.5 ఇంచుకి 1 మార్క్, తర్వాత 1 ఇంచుకి 1 మార్క్ అనేది తీసుకోవాలి. ఇలా చూడండి, సగ భాగం వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ కర్వ్ అనేది తీసుకోవాలి. ఎక్కడి వరకు, 9.5 ఇంచుల వరకు అన్నమాట. ఇలా తీసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మనకి 1.5 ఇంచు అనేది బ్యాక్ భాగానికి, 1 ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అన్నమాట. ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ భాగం అనేది తీసుకోవాలి. అయితే బోట్ నెక్కి కాలర్ నెక్కి తేడా ఏంటంటే, మనకి బోట్ నెక్కి నెక్ వెడల్పు ఎక్కువ వచ్చి షోల్డర్ భాగం తక్కువ వస్తుంది. కాలర్ నెక్కి రివర్స్ అన్నమాట. అంటే షోల్డర్ ఎక్కువ వచ్చి నెక్ తక్కువ వస్తుంది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను నెక్ వెడల్పు అనేది 3 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనకి షోల్డర్ భాగం ఎంత, 4.5 ఇంచులు అన్నమాట. ఇది మనకి బోట్ నెక్లో రివర్స్ అవుతుంది. ఇలా మనము నెక్ వెడల్పు 3 అనేది తీసుకున్న తర్వాత నెక్ డీప్ అనేది తీసుకోవాలి. వీ నెక్ అనేది చెప్పాను కదా, వీ నెక్ కాబట్టి నెక్ డీప్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. మీరు 7 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు, 6 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక నేనైతే 6.5 తీసుకున్నాను. 7 తీసుకున్నా కూడా ఏమి కాదు, ఎందుకంటే వీ నెక్ కాబట్టి కిందికి వచ్చేసరికి న్యారో అవుతుంది కదా, బ్రాడ్గా ఉండదు. ఇలా ఈ విధంగా వీ నెక్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి కాలర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు తర్వాత చూపిస్తాను. అంటే ఇక్కడ మనకి ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లారిటీగా చెప్తాను, ఇక్కడ జస్ట్ ఇప్పుడు ఐడియా కోసం చెప్తున్నాను. ఇక్కడ కింద మనకి 2.5 లేదా 3 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇటువైపు వెడల్పు అనేది కూడా 2.5 లేదా 3 ఇంచులు. అంటే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. షోల్డర్ భాగం దగ్గర మాత్రం 2 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏంటిదంటే షోల్డర్ భాగం దగ్గర తక్కువ వచ్చి కిందికి వచ్చేసరికి ఎక్కువ రావాలన్నమాట. జస్ట్ మీకు ఇక్కడ ఐడియా కోసమే చెప్తున్నాను, స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లారిటీగా చెప్తాను. ఇలా చూసుకొని మనకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూడండి, పైన 2,
కింద 2.5 తీసుకున్నాను. ఇలా తీసుకొని మార్కింగ్ అనేది కలుపుతున్నాను. మనకి ఏంటంటే కాలర్ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు నేను కాలర్ అయితే కటింగ్ అనేది చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేస్తాను. ఇలా ఈ విధంగా మనకి నెక్ కాలర్ అనేది వస్తుంది. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మాత్రం కటింగ్ అనేది చేయట్లేదు. తర్వాత ఈ షోల్డర్ భాగం దగ్గర ఒక 1/2 ఇంచు డౌన్కి మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే షోల్డర్ భాగం అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట, ఇలా క్రాస్గా పెట్టుకోవడం వల్ల. ఓకేనా? ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మనం ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. ఈ ప్రిన్స్ కట్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. ఇక్కడ 4 ఇంచులకి లేదా మీకు ఇక్కడ టోటల్ ఎంత ఉందో అందులో సగభాగాన్ని కూడా మార్కింగ్ అని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని పొడవు కనుక చూసుకున్నట్లయితే షోల్డర్ భాగం నుంచి బస్ట్ పాయింట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ బస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచులు పెడుతున్నాను. అంటే ఇక్కడ మనకి దాదాపుగా పొడవు అనేది 5 ఇంచులు వస్తుంది అనమాట. మీకు ప్రిన్సెస్ కట్ వద్దు అనుకున్నట్లయితే నార్మల్ డాట్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ప్రిన్సెస్ కట్ వేస్తే లుక్ అనేది బాగుంటుంది. ఇలా 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని ఇలా పొడవు 1 ఇంచు స్ట్రైట్గా వచ్చి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా రావాలి. మనకి చంక భాగం కర్వ్ ఉంది కదా, అందులో కలవాలన్నమాట. ఇలా మనం కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం దీన్ని కట్ చేసి జాయింట్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి ఏంటి ఖర్చులలో తేడా వస్తుందన్నమాట. ఓకేనా? కాబట్టి మనకి ఖర్చు అనేది కవర్ చేసుకోవడానికి మళ్ళీ మనం 1 ఇంచ్ అనేది సైడ్కి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే తీసుకోవాలి. ఎందుకంటే మనం ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్కే వేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్కే, బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది అవసరం లేదు. ఓకేనా? ఇలా విధంగా మార్కింగ్ పని పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడు కానీ లాంగ్ ఫ్రాక్ కానీ లేదా ఇలా మనము ఫ్రాక్స్ కానీ కుట్టినప్పుడు ఈ నడుం భాగం దగ్గర ఇలా క్రాస్గా 1 ఇంచు పైకి తీసుకోవాలి. డాట్స్ నుండి 1 ఇంచు పైకి. ఎందుకు అంటే మీరు ఇదే విధంగా కుడితే నడుం భాగం దగ్గర కిందికి పడిపోతుంది. అంటే బస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండి నడుంకి వచ్చేసరికి డౌన్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా 1 ఇంచు పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. చాలా సింపుల్గా మన ఈ డ్రెస్ అనేది కట్ చేసి కుట్టుకోవచ్చు. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ భాగాన్ని విడిగా తీసి మార్కింగ్ అని పెడుతున్నాను. ఇది కూడా మీకు జస్ట్ ఐడియా కోసమే నెక్ మార్కింగ్ అని పెడుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది మనకి బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. కాబట్టి ఈ బ్యాక్ పార్ట్కి ఈ తీసుకున్న 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి నెక్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, డాట్స్ మార్కింగ్ పెడుతున్నాను. జస్ట్ ఇలా 4 ఇంచుల మార్కింగ్ పెట్టుకుని డాట్ పొడవు కూడా 4 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ నెక్ కనుక చూసుకున్నట్లయితే నెక్ వెడల్పు 3 ఇంచులు, నెక్ డీప్ 4 ఇంచులనే తీసుకుంటున్నాను. తీసుకుని ఇక్కడ రౌండ్ నెక్ తీసేసుకొని మళ్ళీ కింద డ్రాప్, అంటే డ్రాప్ అనేది కొంచెం లవ్ షేప్ వచ్చే విధంగా, అంటే హార్ట్ సింబల్ వచ్చే విధంగా తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ మీకు అందాదాగా పెడుతున్నాను. ఇది కూడా మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడే చూపెడతాను. జస్ట్ ఇక్కడ హార్ట్ సింబల్ అని తీసుకుంటున్నాను అనమాట. ఇది 2 కలిపి మనకి 8 ఇంచులు అనేది రావాలి. ఇలా మనము బ్యాక్ పార్ట్కి మార్కింగ్ అని పెట్టాం కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అంటే దీనివల్ల మనకి ఏంటంటే చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉంటుంది. ఓకేనా? మనకి పఫ్ స్లీవ్స్కి చంకలోతు తీయాల్సిన అవసరం లేదు, కాకపోతే ఫ్రంట్ పార్ట్కి అయితే చంకలోతు తీయాలి. ఇప్పుడు మనకి సైడ్కి క్లాత్ అనేది మిగిలింది కదా, ఇందులో మనం హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా 4 వరుసలుగా వేసుకోవాలి. చూసారా? ఇలా 4 వరుసలుగా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క పొడవు వచ్చేసి ఇక్కడ దాదాపుగా మనకి ఎల్బో స్లీవ్స్ ఎంత ఉందో దానికంటే ఒక 2.5 ఇంచులు లేదా 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ జాయింట్ అనేది ఒకే వైపు పడే విధంగా ఇలా ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. అంటే దాదాపుగా 10-10.5 ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఇలా ఫోల్డింగ్ వేస్తున్నాను. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే జాయింట్ అనేది ఒకటే వైపు పడుతుంది. ఇక్కడ హ్యాండిల్ లెంత్ అనేది మామూలుగా మనకి ఇక్కడ 11 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం పఫ్ స్లీవ్స్ వేస్తాం కాబట్టి కొంచెం లెంత్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది, కొద్దిగా ఒక 1 ఇంచ్ మేర పెరుగుతుంది అనమాట. చూడండి, ఇలా 11 ఇంచులు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది కదా, జస్ట్ ఈ చివరి భాగాన లెవెలింగ్ కోసం మార్కింగ్ పెట్టేసి కటింగ్ అనేది చేస్తున్నాను. మీరు పఫ్ స్లీవ్స్ వేసినప్పుడు కొంచెం లెంత్ అనేది పెరుగుతుంది, గమనించండి. కొంచెమే, మరి బాగా అయితే కాదు. ఓకేనా? ఇక్కడ హ్యాండిల్ లెంత్ అనేది నేను 11 ఇంచులు అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనం నార్మల్ ఎల్బో స్లీవ్స్ ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. అంటే హ్యాండిల్ లూజ్ 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు. తర్వాత కర్వ్ భాగం కనుక చూసుకున్నట్లయితే 3 ఇంచులు. ఇలా 3 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోవాలి. అంటే హ్యాండ్ కర్వ్ అనమాట. ఇప్పుడు దీనిపైన మిడిల్ లూజ్ పాయింట్ తీసుకోవాలి.
మనకి చెస్ట్ లూజ్ని 4 భాగాలుగా చేస్తే 9.5 ఇంచులు వచ్చింది కదా, దానికంటే 1.5 ఇంచు తక్కువ తీసుకోవాలన్నమాట. అంటే ఎంత? 8 ఇంచులనే తీసుకోవాలి. ఇలా 8 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత కింద మనకి 2 ఇంచులు ఉంది కదా, అది ఎక్స్ట్రా ఖర్చు, అది స్ట్రైట్గానే ఉండాలి. ఓకేనా? ఈ ఎక్స్ట్రా ఖర్చు స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం, ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. చూడండి ఇలా, అంటే మన నార్మల్ ఎల్బో స్లీవ్స్ ఏ విధంగా కట్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు పఫ్ స్లీవ్స్కి పొడవు అనేది ఇక నేను దాదాపుగా 3 ఇంచులనే తీసుకుంటున్నాను. 2.5 లేదా 3 ఇంచులు సరిపోతుంది. మీకు ఇంకా క్లాత్ ఉన్నట్లయితే, ఇంకా పఫ్ కావాలనుకున్నట్లయితే మీరు 5 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఈ కింద మాత్రము 2.5 ఇలా ఒక మనకి బాక్స్ లాగా రావాలి. ఇక నేను పొడవు 2.5 తీసుకున్నాను, వెడల్పు కూడా 2.5 ఇంచులు తీసుకున్నాను. తీసుకొని ఇలా బాక్స్ లాగా ఇలా కర్వ్ లాగా తీస్తున్నాను. ఆ బాక్స్ షేప్లో కర్వ్ లాగా తీసేసుకొని ఈ కింది హ్యాండ్లో ఇక్కడ చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా, ఇలా కర్వ్ అనేది తీస్తున్నాను అనమాట. ఆ బాక్స్ షేప్లో ఇలా కర్వ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఈ భాగంలో పఫ్ అనేది వస్తుంది. అయితే దీనికి హ్యాండ్ యొక్క ఫ్రంట్ టిప్ తీయాల్సిన అవసరం లేదు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఎంత మేర కుచ్చులు వస్తాయో కొంచెం గుర్తు కోసం ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చాను. తర్వాత ఇక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది. మనకి ఇక్కడ 2 వరుసలు సరిపోతుంది అనమాట. ఇలా 2 వరుసలు తీసుకొని ఇలా మనము జాయింట్ అనేది వేసుకోవాలి. మీకు జాయింట్ అనేది ఏ విధంగా వేసుకోవాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా మనము స్లీవ్స్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇది మొత్తం మనకి ఇక్కడ 5 మీటర్లు ఉంది, కాకపోతే 4 మీటర్లు సరిపోతుంది. 1 మీటర్ క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఒక చివరి భాగం నుంచి కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ని. అయితే ఇక్కడ నాకు జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి కదా, అవి పొడవు ఉండే విధంగా చూసుకుంటున్నాను. అయితే అడ్డం వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది, కానీ అది మనకి లైన్స్ అవి పొడవు రావాలి, లుక్ వస్తుంది అనమాట. ఇలా డైరెక్ట్గా 4 వరుసలుగా వేసుకుంటే నాకు ఇక్కడ కొంచెం తక్కువ పడుతుంది. అంటే కొంచెం సన్న వాళ్ళకి, అంటే 34 సైజు ఉన్న వాళ్ళకి ఇలా వేసుకోవచ్చు. 34 సైజు ఉన్న వాళ్ళకి, ఇది 38 సైజు కాబట్టి కొంచెం తక్కువ అవుతుంది. కాబట్టి ఇందులోని స్లీవ్స్ కట్ చేస్తున్నాను. మళ్ళీ బాడీ పార్ట్ అనేది సపరేట్గా కట్ చేస్తాను. ఇక్కడ చూడండి, స్లీవ్స్కి సరిపోతుంది. ఇలా 4 వరుసలుగా వేసుకొని మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ చివరి భాగాన్ని కూడా పట్టి అనేది వేస్తున్నాను. అది కూడా మనము కటింగ్ అనేది చూపిస్తాను. అంటే హ్యాండ్ చివర పట్టి వేసుకుంటున్నాం లుక్ కోసం. ఇప్పుడు హ్యాండ్ భాగం అయిపోయింది కదా, ఇప్పుడు మనం బాడీ పార్ట్ భాగం ఇలా డైరెక్ట్గా 4 వరుసలుగా వేస్తే తక్కువ అవుతుందని చెప్పాను కదా, కాబట్టి ఫ్రంట్ పార్ట్ని విడిగా బ్యాక్ పార్ట్ని విడిగా కట్ చేస్తున్నాను. అంటే దీనివల్ల క్లాత్ అనేది కొంచెం తక్కువ అవుతుంది, అయినా 4 మీటర్లు సరిపోతుంది, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? ఇక్కడ ఎంతవరకు అవసరమో చూసుకొని అంతవరకు వేసుకొని, అంటే ఫోల్డింగ్ అనేది పైన ఫ్రంట్ పార్ట్ని కింద బ్యాక్ పార్ట్ని వేసాను. కొంచెం క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా పెన్స్ పెట్టేసుకొని చుట్టూ కటింగ్ అనేది చేసుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ మోడల్స్ కావాలనుకున్నా కూడా నా కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఆన్లైన్లో టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక నాకు కంపల్సరీ కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతాను. ఇలా ఈ విధంగా మనము చుట్టూ కటింగ్ అనేది చేసుకున్న తర్వాత, అంటే ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము, బ్యాక్ పార్ట్ని కట్ చేసాము, తర్వాత స్లీవ్స్ని కూడా కట్ చేసాం. ఓకేనా? ఇలా విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, కొంచెం లెవెలింగ్ కోసము ఈ మొత్తం క్లాత్ని ఇలా కట్ చేస్తున్నాను అనమాట. చూసారా? ఈ విధంగా ఇందులో మనం నెక్ భాగాన్ని వేసుకోవచ్చు, మిగిలిన క్లాత్లో డోరీస్ అని వేసుకోవచ్చు. ఓకేనా? నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని మనకి పొడవు కనుక చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఎంత ఉందంటే 1.5 మీటర్ అనేది ఉందన్నమాట. అంటే మన కుచ్చుళ్ళు పెట్టుకుంటే గేర్ అనేది 1.5 మీటర్, అంటే ముందుకి 1.5 మీటర్, వెనక్కి 1.5 మీటర్, అంటే మొత్తం 2.5 అనేది వస్తుంది. సో పొడవు అనేది ఇక్కడ మనకి మొత్తం ఎంత ఉండాలి అంటే కుచ్చుళ్ళ భాగంతో సహా ఎంత ఉండాలంటే 33 లేదా 34 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. అంటే దాదాపుగా 32 నుండి 34 వరకు కూడా తీసుకోవచ్చు. అయితే కుచ్చుళ్ళకి 6 ఇంచులు తక్కువ తీసుకుంటున్నాను. 6 ఇంచులు తక్కువ తీసుకుంటే మనకి 28 ఇంచులు అనేది సరిపోతుంది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా 4 వరుసలుగా వేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి 4 వరుసలుగా వేసుకున్నాను. పొడవు అనేది 28 ఇంచులనే తీసుకుంటున్నాను. మనకి టోటల్ ఇక్కడ 34 అనుకుంటున్నాను, అంటే 6 ఇంచులు తక్కువ తీసుకుంటున్నాను. ఓకేనా? మనకి గేర్ అనేది ఎంత వస్తుంది అంటే
మొత్తం ఇక్కడ ఫ్రంట్ భాగానికి మీటర్ పావు, వెనుక భాగానికి మీటర్ పావు, అంటే మొత్తం 2.5 వస్తుంది గేర్ అనేది. పొడవు అనేది 28 ఇంచులు. ఓకే, మీకు లెంత్ ఎంత కావాలో చూసుకొని దానికంటే ఒక 6 ఇంచులు తక్కువ కట్ చేసుకోండి. ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద కుచ్చుళ్ళ భాగానికి 6 ఇంచులు తీసుకోవాలి. అయితే దీనికి మనం 2 వైపులా పీకోనే చేసుకుంటాం కాబట్టి మనకి 1 ఇంచ్ వరకు తేడా వస్తుంది. కాబట్టి మీరు ఎంతైతే అనుకుంటున్నారో దానికంటే 1 ఇంచు ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఇక నేనైతే ఇంకా సేఫ్టీకి 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఏమీ కాదు, మీకు లెంత్ ఎక్కువైనా కూడా మీరు కుచ్చులు ఇంకొంచెం పైకి పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఆ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా నేను ఇక్కడ దాదాపుగా 8 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వరుసలు వేస్తున్నాను. అంటే ఇక్కడ మనకి కింద కుచ్చుల గేర్ ఎంత వస్తుందంటే మీటర్ పావు గేర్కి మనకి ఇక్కడ 2.5 గేర్ అనేది వస్తుంది, అంటే డబల్ వస్తుంది అనమాట. ఇది మొత్తం 5 మీటర్ల గేర్ ఇది. అంటే ఫ్రంట్ భాగానికి 2.5, బ్యాక్ భాగానికి 2.5 గేర్ అనేది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకున్న క్లాత్ని బట్టి మీరు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. నాకు క్లాత్ ఎక్కువగానే ఉంది. ఇక్కడ జస్ట్ ఏంటంటే 4 వరుసలు వేసాను అనమాట. 4 వరుసలు 2.5 గేరు, ఫ్రంట్ భాగానికి 1, బ్యాక్ భాగానికి 1. పొడవు అనేది 8 ఇంచులు తీసుకున్నాను. 2 వైపులా పీకో చేసుకోవాలి. మీకు లెంత్ ఎక్కువైనా కూడా తగ్గించుకోవచ్చు, నో ప్రాబ్లం. చూసారా, చూడండి ఇక్కడ మనకి పొడవు అనేది చూపిస్తున్నాను అనమాట ఎంత అనేది చెప్పేసి. ఇప్పుడు మన కింద లైనింగ్ భాగానికి కానీ 2.5 మీటర్లు తీసుకొని క్రేప్ లైనింగ్ని ఇక్కడ అంబ్రెల్లా కట్ చేస్తున్నాను. ఇది మీ చాయిస్. మీరు నార్మల్గా కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం నడుం భాగం దగ్గర మనకి పొట్ట ఎత్తులాగా కనబడుతుందని చెప్పేసి ఇలా అంబ్రెల్లా కట్టేస్తున్నాను. ఇలా కూడా వద్దు అనుకున్నట్లయితే మనకి శారీ పెట్టుకోట్ కటింగ్ ఉంటుంది కదా, అలా కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. ఇక్కడ నడుం భాగం ఎంత ఉందో అలా నడుం మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇక్కడ దీనికి ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇది అంబ్రెల్లా కట్ కాబట్టి క్లాత్ అనేది ఆటోమేటిక్గా సాగుతుంది. ఓకేనా, ఇక్కడ లెంత్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్ క్లాత్ కంటే ఒక 2 ఇంచులు తక్కువగానే ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం జాయింట్ పడకుండా చూసుకుంటున్నాను. 28 ఇంచులని తీసుకుంటున్నాను. అంటే దాదాపుగా 30 తీసుకుంటే బాగుంటుంది, కానీ మళ్ళీ జాయింట్ వేయాలని చెప్పేసి 28 లైనింగే కాబట్టి ఏమీ కాదు. 28 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం ఇలా మళ్ళీ డబల్ ఫోల్డ్ వేసుకొని ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ లెవెల్ అనేది చేసుకోండి. వీడియో అనేది స్కిప్ చేయకండి. చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, ఇలా ఈ విధంగా లైనింగ్ భాగాన్ని, తర్వాత మెయిన్ క్లాత్ భాగాన్ని, ఈ కింద కుచ్చులు వేయాల్సిన భాగాన్ని, ఇలా తర్వాత మన బాడీ పార్ట్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, స్లీవ్స్ అనేవి కటింగ్ అనేది చేసుకున్నాము. ఇలా ఎంతో ఈజీగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.